బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే 7 ఏళ్లు ఉద్యోగ పరిధి ఉన్న రాజకీయాల్లోకి వచ్చానన్నారు నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఆర్ఎస్ హయాంలో గురుకుల పాఠశాలలకు కార్యదర్శిగా ఉండి వేల మంది విద్యార్థులకు ఉన్నత చదువులు అందించి ఉద్యోగాలు పొందే విధంగా అభివృద్ధి చేశానన్నారు. మన బిడ్డలు గొప్ప చదువులు చదివి ఇప్పుడు ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, పైలట్లు, సైంటిస్టులుగా ఎదగాలని అన్నారు. దళిత బిడ్డను నమ్మి నాగర్ కర్నూలు ఎంపీగా గెలిపిస్తే పేద పిల్లల భవిష్యత్తును మారుస్తానన్నారు ఆర్ఎస్ ప్రవీణ్. కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు? నాగర్ కర్నూలు ప్రాంతాన్ని ప్రపంచ పటంలో పెట్టగల సత్తా ఉన్న వ్యక్తి డాక్టర్ ప్రవీణ్ కుమార్. అది అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, మధ్య ఆసియా కావచ్చు, రష్యా కావచ్చు, యూరోప్ కావచ్చు, ఎక్కడైనా కూడా మీ బిడ్డలను మీకు ఏ మాత్రం శ్రమ లేకుండా మీ బిడ్డలను ఎక్కడైనా పెట్టగలిగే సత్తా ఉన్న వ్యక్తి ఈయన కోసం మీరు ప్రతి రోజు కూడా ఈ రోజు నుంచి త్యాగం చేసి ప్రతి గుంపు దగ్గరికి పోయి, ప్రతి గేరికి పోయి, ప్రతి బస్తీకి పోయి, ప్రతి గల్లీకి పోయి, ప్రతి ఇంటికి పోయి, అన్ని కులాల దగ్గరికి పోయి, అమ్మా నాయన ఒక్కసారి మనందరి జీవితం, మా మాదిగ జీవితాలు మాత్రమే కాదు, హిందువుల జీవితాలు, ముస్లింల జీవితాలు, క్రైస్తవుల జీవితాలు, మాదిగల జీవితాలు, మారల జీవితాలు, ఎర్కల జీవితాలు, బంజారాల జీవితాలు, బీసీల జీవితాలు, మైనారిటీల జీవితాలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదల జీవితాలు, వాళ్ళందరి జీవితాలు మార్చడానికి ఈయన దగ్గర ఒక బ్రహ్మాండమైన ప్లాన్ ఉన్నది. మీరు చేయాల్సిందంతా మే 13వ తారీఖు నాడు ఎర్రటి ఎండలున్నా, కుంభవృష్టి వచ్చినా, భూకంపం వచ్చినా లైన్ లో నిలబడి మీ ఇష్టమైన దేవుడికి మొక్కుకొని లైన్ లో నిలబడి భారీ సంఖ్యలో ఏమీ ఆశించకుండా, అయ్యో ఆ రోజు 90 లేదు కానీ మగవాళ్ళు ఏంది ఉగ్గాని బజ్జీయకబా ఈయనేమండి అని ఇంకొకరు, లేకపోతే 500 రూపాయలు నోటి పెట్టలేదని ఇంకొకరు, అట్లా కాకుండా ఏమీ ఆశించకుండా ఆ రోజు మీరు లైన్ లో నిలబడి లోపలికి పోయిన తర్వాత ఆ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ లో అన్నిటికన్నా పై వరుసలో 1వ నెంబర్ లో ఉన్న కారు గుర్తుకు